హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైవేట్ వెహికల్స్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఈరోజైతే ఇది పగిలిపోయింది కదా మనకి. మన చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి, మన డ్రైవర్కి ఇస్తే పగలగొట్టినని చెప్పగా. దీనికైతే ఇక్కడ ఒక పెద్ద ముక్కే పోయింది. ఆ ముక్క అయితే మనకి ఉందండి. మనోడైతే పడేయలేదు, తెలివి దాన్ని బండిలో పెట్టుకుని పట్టుకొచ్చిండు. ఇదంతా కూడా నేను ఈరోజు ఈ యొక్క పేకికి పెట్టి దీని అనాబాండ్ అంటారు, దీన్ని పెట్టి అతికిస్తున్నా. చూడండి మన వీడియో ఎలా ఉంటుందో. ఈ టైప్ ఫస్ట్ అయితే మనం ఇవన్నీ బోల్ట్లో నిప్పేసుకుందాం. ఇది లూజ్గానే ఉంది. నెక్స్ట్ ఇది ఒకటే, ఇది లూజ్గానే ఉంది, ఎందుకంటే ఆల్రెడీ నేను వేసినాయి కాబట్టి. ఈ రెండు లైట్లు, ఈ రెండు బీకేసుకుంటే అసలు లైట్లు బీకే పని లేదు. వీటి కలెక్షన్ తీస్తే సరిపోద్ది నాకు తెలిసి. అయితే ఇది వచ్చేస్తుంది. దీన్ని మొత్తం రిమూవ్ చేసినాక చూపిస్తాను చూడండి. లైట్లు కలెక్షన్ తీయకున్నా పర్లేదు అనుకుంటున్నా, కానీ తీయాలని తప్పదు అనుకుంటా. తీసేస్తా పోలా, మళ్ళీ పెట్టుకోవచ్చుగా. పూర్తిగా తీసేస్తే పక్కన నీట్గా అతికించుకోవచ్చు. మళ్ళీ అడ్డు ఉందని చెప్పేసి మనం పైన అతికిస్తే దానివల్ల కూడా సరిగ్గా అతకదు. యాక్చువల్గా ఇది అయితే కొత్తది ఎంతో ఉండదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక 1100 1200 ఉంటుంది. కాకపోతే ఇప్పుడు మనకి దీంతో పని లేదు కాబట్టి ఇది మన వెహికలేగా, మరి సేల్కి కాదు, కానీ ఇది వేసేస్తున్నా. నెక్స్ట్ అందులోకి మనకి బడ్జెట్ కూడా కొంచెం టైట్గా ఉంది. ఇదైతే రావట్లేదు, వేడి కట్ చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ చేసుకోవచ్చు. మన దగ్గర కట్టర్ ఉండే కానీ అదైతే పోయింది. రెండు జాగ్రత్త పెట్టుకుంటే నెక్స్ట్ ఇందులో చూడండి బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ ఉంది. ఫ్రెండ్స్ మనం అయితే నెంబర్ ప్లేట్లు కూడా తీసేద్దాం, ఎందుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెంబర్ ప్లేట్లు తీయాలంటే లైట్లు ఇప్పాలి, చాలా ఇప్పాలి. వద్దులేండి, ఇలానే చేసేద్దాం. అది పెద్ద రిస్క్. ఇప్పుడు అవన్నీ ఇప్పాలంటే మనకు కుదరదు. ఇది ఎఫ్ఆర్ చేసినట్టు చేసే పని లేదు, మామూలుగా అతికిస్తే చాలు కొన్ని డేస్కి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి కార్పెంటర్ల దగ్గర దొరికిందండి. మంచాలు నూనె ఏమన్నా చేస్తూ ఉంటారు కదా చెక్కది, దానిలో తీసిన పొట్టు ఇది. ఇది పోస్తే మట్టుగా మామూలుగా స్టిఫ్ వస్తుందో, పైపు కిక్ పోసిన తర్వాత ఇది పోయాలి. అసలు చెక్కన్న హార్డ్గా తయారైద్ది. ఫ్రెండ్స్ మనం అయితే ఓపిక చేసుకోవాలి. అంటే ఇంత రిస్క్ ఎందుకు, కొత్తదో కొనుక్కోవచ్చు అనుకుంటారు. ఇదంతా 50 రూపాయలు అండి మా అంటే. ఒక అరగంట టైం, ఆ టైం కూడా కేటాయలేకపోతే ఇంకెందుకు మనం. ఇది అతికించడమేగా, ఏముండదు, పెద్ద రిస్క్ ఏముండదు. బ్యాక్ సైడ్ నుంచి తిప్పి పోసుకుంటే మనకు సరిపోద్ది. ఇదే చూడండి, ఫైర్ అయిపోతుంది. ఎక్కువ పోసి చాలా బాగుంది ఇక్కడ, ఎందుకంటే ఇది ఎక్కువ పోద్దాం అని చెప్పేసి దెబ్బకు మంటే వస్తుంది. కొంచెం టైట్గా ఉంది ఇక్కడ. ఇలాంటి చోట్ల ఇట్లా పెడితే ఆగదు చూడండి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక హోల్ చేసుకొని ఒక చిన్న తీగ పెట్టి ఇట్లా మెల్ట్ చేసుకుంటే సరిపోద్ది, కవర్ అయిపోద్ది. నెక్స్ట్ పీస్ అతికించేద్దాం. ఇది ఎటు నుంచి ఎటు పెట్టాలో. ఓకే, సెట్ అయింది. ఓకే, డన్. సరిపోయింది. కానీ దీన్ని అతికెట్టమే పెద్ద టాస్క్. ఇది నాకు తెలిసి దీన్ని అతికించే కంటే చిన్నగా హీట్ చేసి హోల్ చేసి దేంతోనన్నా కాల్చి అతికేయడం బెటర్. ఎందుకంటే ఇది అతికించినా కానీ ఈ వెయిట్కి ఉండదు అనుకుంటున్నాను, ఊడిపోద్దేమో అన్న డౌట్. ఇదంతా మనం చుట్టు కట్టుకోవాలి నీట్గా. మన దగ్గరకి మసల్ రన్స్ ఈజ్ కమింగ్. సైడ్ పట్టింది, ఇటు సైడ్ కూడా. ఏ తిప్పేసుకుందాం. వైర్ కలెక్షన్ ఎట్లా ఏమన్నా దీన్ని తిస్తే పాసిబుల్ అయ్యేటట్టుంది, లేకపోతే లేదు. అటు 2 వాచర్లు, ఇటు 2 వాచర్లు వేసి ఉన్నాయి. అమ్మా,
ఫ్రెండ్స్ ఇక్కడైతే హార్న్ చూసుకోవచ్చు. ఒకటి వచ్చేసి శంఖం ఉంది, ఒకటి వచ్చేసి మోహన్ది ఉంది. ఈ రెండు హార్న్లు డిఫరెంట్గా వస్తాయి చూడండి. శంఖం ఒకటి అదొకటిగా రెండు వస్తూ ఉంటాయి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి నేనే అదొకటి ఇదొకటి ఉండి పెట్టా. ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది చూడండి. ఇందాక ఎలా ఉంది ఈ టైప్, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. కొంచెం బెటరే. ఇందాక మీద 100 రేట్లు చెప్పానే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయండి. జై హింద్.